చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో కొత్త రైల్వే జోన్ ఆవిర్భావం పూర్తయినట్టేనా? ఒక జిఎం అపాయింట్మెంట్ కూడా కంప్లీట్ అయినట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇక విశాఖ రైల్వే జోన్కి సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఆవిర్భావంలోకి వచ్చినట్టుగా భావించవచ్చా? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రైల్వే శాఖ మాజీ ఆఫీసర్ నరసింహమూర్తి గారు ఉన్నారు. నరసింహమూర్తి గారు నమస్తే. విశాఖ రైల్వే జోన్ గురించి ఆల్రెడీ చాలా చర్చ నడుస్తుంది. అది వచ్చేసింది, భవనాలకి శంకుస్థాపనలు జరుగుతున్నాయి, ఇవన్నీ చెప్తున్నారు. ఆల్రెడీ జిఎం అపాయింట్మెంట్ కూడా అయింది. ఇంతకీ రైల్వే జోన్ ఎగ్జిస్టెన్స్లోకి వచ్చినట్ట రానట్ట సౌత్ కోస్టల్ రైల్వే జోన్? లేదండి, ఇప్పటికి ఇంకా రాలేదు. ఏంటంటే యాక్చువల్గా ఈ సౌత్ కోస్ట్ రైల్వేని అనౌన్స్ చేసింది 5 ఏళ్ళు అయ్యింది. మీరు చెప్పినట్టుగా ఈ విభజన చట్టంలో ఈ రైల్వేని పూర్తిగా ఇవ్వలేదండి. విభజన చట్టంలో అంతా చాలా బలహీనంగా పెట్టారు. ఇది జయరాం రమేష్ గారు అప్పట్లో ఈ చట్టాన్ని రూపొందించారని మనం విన్నాము. అతను ఏం చెప్పారు, కడపలో ఒక స్టీల్ ప్లాంట్ సాధ్యాసాధ్యాలు, విశాఖపట్నంలో ఒక రైల్వే జోన్ యొక్క సాధ్యాసాధ్యాలు, ఇలా అన్ని సాధ్యాసాధ్యాలు చెప్పి ఒక్క పోలవరం ప్రాజెక్టు మాత్రం నేషనల్ ప్రాజెక్ట్ అన్నారు. అప్పట్లో కానీ సౌత్ కోస్ట్ రైల్వే విశాఖపట్నంలో అనేది పెడితే మనకు వెంటనే వచ్చిస్తుండేది. కానీ ఈ సాధ్యాసాధ్యం ఏం చేశారు, కాంగ్రెస్ గవర్నమెంట్ లేకపోతే బీజేపీ గవర్నమెంట్ ఒక కమిటీని వేయడం. ఆ కమిటీ ఏం చెప్పింది, సౌత్ కోస్ట్ రైల్వే ప్రాబ్లం ఉంది. ఎందుకంటే ప్రాబ్లం వచ్చింది అప్పట్లో సౌత్ కోస్ట్ రైల్వే ప్రస్తుతం విశాఖపట్నం డివిజన్ అనేది ఈస్ట్ కోస్ట్ రైల్వే కింద ఉంది. ఈస్ట్ కోస్ట్ రైల్వే కూడా సౌత్ ఈస్ట్ రైల్వే నుంచి విడిపోయిన ఒక చిన్న జోన్. అందులో ఏంటి, విశాఖపట్నం డివిజన్, అదే వాల్టేర్ డివిజన్ అంటారు విశాఖపట్నం పేరు, పూర్వ పేరు, ఇప్పుడైతే విశాఖపట్నం మార్చారు. ఆ తర్వాత ఏమో ఖుర్దా డివిజను, సంబల్పూర్ డివిజన్, ఈ 3 రైళ్ళు. ఇప్పుడు ఈ 3 డివిజన్లు. ఇప్పుడు సౌత్ కోస్ట్ రైల్వేలో అనగానే ఏమవుతుంది, ప్రస్తుతానికి సౌత్ సెంట్రల్ కింద ఉంది మన రైల్వే. సౌత్ సెంట్రల్ కింద రైల్వే ఉంటే యాక్చువల్గా మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత చాలా నష్టపోయాం. ఫస్ట్ ఏంటంటే మనకి ఒక జోన్, మన ప్రధాన కార్యాలయం సికింద్రాబాద్ కింద ఉంది. అది ఎప్పుడు తెలంగాణకి వెళ్ళిపోయింది. సో ఆంధ్రప్రదేశ్కి ఒక రైల్వే జోన్ అంటూ లేదు. ఇప్పుడు చూడండి, చెన్నైకి ఏమో సదరన్ రైల్వే, అలాగే తెలంగాణకి సౌత్ సెంట్రల్ రైల్వే, అలాగే కలకత్తాకి ఈస్టర్న్ రైల్వే, మీకు ఈస్టర్న్ రైల్వే ఉంది, అలాగే సౌత్ ఈస్టర్న్ రైల్వే ఉంది. బొంబాయికి 2 ఉన్నాయి, మహారాష్ట్రకి ఒకటి సెంట్రల్ రైల్వే, వెస్టర్న్ రైల్వే. ఢిల్లీకి నార్థన్ రైల్వే, ఇవి మనకే లేదు. కాబట్టి మనకి అసలే మనకి హైదరాబాద్ విడిపోయి చాలా బాధల్లో ఉన్న వాళ్ళకి ఈ రైల్వే కూడా రైల్వే బాధ వేసింది. ఆ తర్వాత కమిటీ వచ్చి ఆ కమిటీ ఏమిటి రిపోర్ట్ ఇచ్చింది, ఇది ఫీజిబుల్ కాదు అని ఇచ్చింది. సరే, కొన్నాళ్ళకి ఇంకా జోన్ లేనట్టుగా. అంటే ఏంటి, మన విశాఖపట్నం డివిజన్ ఏమో మనం ఈస్ట్ కోస్ట్ రైల్వే భువనేశ్వర్కి వెళ్ళాలి. భువనేశ్వరం విశాఖపట్నం చిన్నది, విశాఖపట్నం చాలా పెద్ద పట్టణం. మనకి 22 లక్షల జనాభా ఉంటే భువనేశ్వరం 9 లక్షల జనాభా, 10 లక్షలు ఇప్పుడు క్యాపిటల్ అది. కానీ దాని కింద మన పని వస్తుంది. యువతల సౌత్ సెంట్రల్ రైల్వేలో ఎలా ఉంది, మనకి సికింద్రాబాద్ కేంద్రంగా ఉండేటువంటి సౌత్ సెంట్రల్ రైల్వేలో సౌత్ సెంట్రల్ ఒక డివిజను, హైదరాబాద్ ఒక డివిజను, నాందేడ్ ఒక డివిజను, గుంటూరు, విజయవాడ, గుంటకల్, ఈ మొత్తం మన గుండెకాయలు అంటే ఆంధ్రప్రదేశ్లో 70% అంతా సౌత్ సెంట్రల్ తెలంగాణ కింద పనిచేయాల్సిన బాధ్యత వచ్చి మనకి విశాఖపట్నం డివిజన్ ఏమో ఒరిస్సాలో పనిచేయడం. మనకి ఇప్పుడు డివిజన్ ఆవిర్భావం జరిగిపోయినట్టే. ఆల్రెడీ బిల్డింగ్లకి శంకుస్థాపనలు చేశారు, పనులకి కాల్ఫర్ చేశారు, జిఎం అపాయింట్మెంట్ చేశారు. జిఎం అపాయింట్మెంట్ అయింది కదా, ఛార్జ్ తీసుకున్నట్టు లేదు. ఇప్పటికీ నాకు తెలిసిన విషయం ఏంటంటే, హరీష్ మాథుర్ అనే అతన్ని రైల్వే బోర్డులో పనిచేసినటువంటి సెక్రటరీ స్థాయి అతన్ని పోస్టింగ్ చేశారు. అతను నుంచి జాయిన్ అయినట్టుకైతే నేను ఇప్పుడు నిన్న దాకా అయితే, ఇవాళ దాకా అయితే పేపర్లో రాలేదు. జిఎంగా అయితే నాకు తెలిసి ఉంటుంది జనరల్గాను మనకి దాన్ని. కానీ టెక్నికల్గా ఇప్పుడు అపాయింట్మెంట్ అయిందంటే ఛార్జ్ తీసుకోవాలి కదా. ఇప్పుడు మీరు ఏదైనా ఒక అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారనుకోండి, ఏదైనా ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి కదా, ఎంతో కొంత టైం ఉంటుంది కదా. ఏంటి దీనికి వచ్చిన టెక్నికల్గా ఏంటంటే, ఫస్ట్ గజెట్ నోటిఫికేషన్ చేయాలండి. మనకి ప్రస్తుతం మనకి 16 జోన్లు ఉన్నాయండి. ఏంటి, ఈస్టర్న్ రైల్వే, సౌత్ ఈస్టర్న్ రైల్వే, నార్థన్ రైల్వే, ఇవన్నీ ఉన్నాయి కదా. అలాగా ఈ 17వ జోన్ కింద దీన్ని ప్రకటించాలి, గజెట్ నోటిఫికేషన్ చేయాలి. దీనికి ఏంటంటే, ఇప్పుడు విశాఖపట్నం జోన్ ప్రకటించగానే, సౌత్ కోస్ట్ రైల్వే ప్రకటించగానే ఈ విశాఖపట్నం డివిజన్ నుంచి ఈస్ట్ కోస్ట్ రైల్వే నుంచి విడిపోతుంది, లేదా సౌత్ సెంట్రల్ నుంచి విడిపోతుంది. విడిపోయి ఇండిపెండెంట్ రైల్వేగా ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన రివైజ్డ్ జ్యూరిస్డిక్షన్ ఇచ్చారు మనకి. ఈ రివైజ్డ్ జ్యూరిస్డిక్షన్ ఆర్డర్ ప్రకారం గుంటకల్లు, గుంటూరు, విజయవాడ కొత్తగా ఏర్పడే ట్రంకేటెడ్ డివిజన్ అన్నారు. విశాఖపట్నం డివిజన్ అంటే కొంత భాగం రాయగడ కలిపి మిగిలిపోయిన డివిజన్, ఈ 4 కలిపి సౌత్ కోస్ట్ రైల్వే జిఎం కింద పనిచేయాలి. ఇప్పుడు ప్రస్తుతానికైతే అటువంటి గజెట్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇప్పుడు జిఎం వచ్చి అతను ఆఫీస్ ఎక్కడ, అసలు ఎవరో కేంద్ర మంత్రి ఎవరో వచ్చి ఓపెన్ చేయాలి కదా. ఇప్పుడు జోన్ అంటే ఇప్పుడు జిఎం అపాయింట్మెంట్ అయిందంటే కోస్ట్ క్రియేట్ చేయకుండా, అంటే సౌత్ కోస్ట్ జోన్ అనేది క్రియేట్ చేయకుండా
జిఎం అపాయింట్మెంట్ అవుతుందా అయినట్ట అది అది లేదు. ఎట్లా అసలు ఇది సౌత్ అంటే కోస్ట్ రైల్వే ఏదో విత్ ముందా చెట్టు ముందా అన్నట్టుగా జోన్ ముందా జిఎం ముందా ఇప్పుడు జిఎం అపాయింట్మెంట్ అయింది జోన్ రాలేదంటారు జోనే మరి ముందు జోన్ రాకుండా ఇప్పుడు ఏంటి విశాఖపట్నానికి కానీ విభజన హామీలకు కానీ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి గుడ్ న్యూస్ ఏంటి తీపి కబురు ఏంటి అంటే అసలు? ఒకటండి బీజేపీ ఎందుకో అంత ఉత్సాహంగా దీన్ని వాళ్ళు అనౌన్స్ చేసుకోవట్లేదు. చాలా మంచి పని, వాళ్ళకి 4 ఓట్లు వచ్చే కార్యక్రమం ఇది. Okay. కానీ బీజేపీ ఇప్పుడు వాళ్ళు ఇది క్యాబినెట్ అప్రూవల్ ఉంది. సౌత్ కోస్ట్ రైల్వే ఫార్మ్ చేసినప్పుడు క్యాబినెట్ అప్రూవల్ చేశారు. తర్వాత మొన్నటిదాకా ఒక చిన్న ప్రాబ్లం పెట్టారు. ఎందుకంటే ఉత్సాహంగా లేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పట్లోని ఇప్పట్లో కూడా. అప్పుడు ఏమిటన్నారంటే విశాఖపట్నం జోన్ మీకు ఇస్తాం కానీ విశాఖపట్నం డివిజన్ రద్దు చేసి రాయగడ డివిజన్ కొత్తగా డివిజన్ పెట్టి దాన్ని ఈస్ట్ కోస్ట్ రైల్వేకి ఇస్తాం. ఎందుకంటే వాళ్ళు డివిజన్ రెండు అయిపోతున్నాయి, మూడోది విశాఖపట్నం డివిజన్ రద్దు అని. కానీ మన వాళ్ళు అన్నారు విశాఖపట్నం డివిజన్ 4,000 మంది ఉద్యోగులు పనిచేసింది. ఇది 64లో విశాఖపట్నం డివిజన్ లేకుండా విశాఖపట్నం హెడ్ విశాఖపట్నం మాకెందుకు క్వార్టర్స్ ఇది జిఎం అంటే ఒక 500 మంది కూడా ఉద్యోగులు ఉండరు, మాకెందుకు ఇది ఒక డివిజన్ కావాలన్నారు వీళ్ళు. దాంతో కొన్నాళ్ళు బ్రేక్ పడిపోయింది. వాళ్ళంటే అలా లేదు, మీకు జోన్ ఇస్తున్నాం కాబట్టి డివిజన్ మనకి ఒరిస్సాలకు డివిజన్ తగ్గిపోతుంది. వాళ్ళంటే అక్కడ రాయగడ డివిజన్ అంటే మాకు విశాఖపట్నం డివిజన్ కూడా ఈ గొడవల్లో చాలా రోజులు అయిపోయి రెండోసారి ఎప్పుడైతే బీజేపీ పాలన వచ్చిందో వాళ్ళకి అప్పుడు వచ్చింది ఈ ఆంధ్ర వాళ్ళు ఒప్పుకునేటట్టు లేదు, ఇది ఏదో చెయ్యాలని చెప్పి రివైజ్డ్ జ్యూరిడిక్షన్ ఇచ్చారు ట్రంకేటెడ్ డివిజన్ అని చెప్పి. ఈ మధ్యన జోన్ ఫార్మ్ అయింది. విశాఖపట్నం డివిజన్ ఏంటంటే విశాఖపట్నం నుంచి మనకి అవతల కూనేరు దాకా, తర్వాత అటు పలాస దాకా, ఇటు పక్కేమో తర్వాత అరకులేని మొత్తం తీసారు. అదొక మైనస్ పాయింట్. ఇప్పుడు పూర్వం కొత్త వలస నుంచి మనకి గోరాపూర్ అని అరకు తర్వాత పక్క స్టేషన్, అది మన విశాఖపట్నం డివిజన్కి ఉండేది. ఇప్పుడు అది తీసి ఏకంగా రైల్వే డివిజన్కి ఇచ్చారు. ఇవన్నీ అనామలీస్. అవి ఎంపీలు అడగాలి, మనం ప్రకటించి మేము రాసాం వ్యాసం. కానీ ఇది సో మీ అంచనా ప్రకారం ఎప్పుడు ఎగ్జిస్టెన్స్లోకి వస్తుంది? ఎందుకంటే ప్రతిసారి ఏదో ఈ ఎలక్షన్కి వస్తుంది అన్నట్టుగా ఇప్పుడు అయిపోతుంది. ఇప్పుడు కొంత ప్రోగ్రెస్ ఉంది, కంపారిటివ్ ప్రోగ్రెస్ ఉంది. ఇప్పుడు నా ఉద్దేశంలో ఒక మ్యాక్సిమం ఒక 15-20 రోజులు అయిపోలేదు. ఎందుకంటే జిఎం అపాయింట్ అయిపోయారు, ఆయన వస్తారు. ఆయన వచ్చిన తర్వాత ఆయన ఈ విల్ నాట్ వర్క్ అంటారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే జిఎం కింద పనిచేయడు. ఆయన రాగానే ఆయన ఒక బిల్డింగ్, ఆయన ఛాంబర్, ఈ డిఆర్ఎం షుడ్ రిపోర్ట్. ఇప్పుడు గుంటూరు, గుంటకల్లు, తర్వాత మన విజయవాడ డివిజన్, పెద్ద డివిజన్, వీళ్ళందరూ జిఎం రిపోర్ట్ చేయకపోతే అతని కొంచెం కూర్చోంటే అతని కింద పనిచేయడు కదా. కాబట్టి ఈ ముందు గజెట్ నోటిఫికేషన్ ఇచ్చి ఈ సౌత్ కోస్ట్ రైల్వే ఈజ్ 17th రైల్వే జోన్ అని ఒక గజెట్ నోటిఫికేషన్ ఇవ్వాలి. సో సేమ్ సమస్య అమరావతికి కూడా రాజధాని గెజెట్ నోటిఫికేషన్ ఇస్తే సమస్య పరిష్కారం. ఇప్పుడు ఇక్కడ కూడా గెజెట్ సమస్య ఉందంటారా? గజెట్ అంటే రాష్ట్ర ప్రభుత్వం రూల్స్ మనకు తెలియదు, కానీ రైల్వేలు అయితే మాత్రం గజెట్ నోటిఫికేషన్ ఇస్తారు. ఎందుకంటే ఎగ్జిస్టెన్స్ 17th జోన్ వచ్చిన తర్వాత జిఎం ఫుల్ పవర్ అయిపోయింది. జిఎం అంటే సంతకాలు ఈ మొత్తం అందరూ రిపోర్ట్ చేయాలి. అతను కొత్త ట్రైన్లు, జిఎం అంటే ఇది మెనోపలి. ఏమీ లేకుండా వచ్చి ఆఫీసర్ని ప్రస్తుతానికి అయితే ఓఎస్డీ ఉన్నారు, ఆయన అతనికి పవర్ లేదు. బట్ జిఎం అని సౌత్ కోస్ట్ రైల్వే అనౌన్స్ చేయకుండా జిఎం వచ్చి జాయిన్ చేస్తే ఇప్పుడు విశాఖపట్నం డిఆర్ఎం వాళ్ళకి రిపోర్ట్ చేయాలి. ఈస్ట్ కోస్ట్ రైల్వే కొంచెం ఉన్నాడు అతను. ఈ రైల్వేని ఫార్మ్ చేసి గవర్నమెంట్ ఎవరో ఒక మంత్రో ప్రధానమంత్రి వీళ్ళందరూ వచ్చి ఓపెన్ చేసి మనకు అన్ని కొబ్బరికాయ గడ్డ కొట్టి చేస్తే ఒక బాగుంటుంది. మన ముఖ్యమంత్రులు అందరూ వెళ్ళి జోను జనాలకు వెళ్తుంది. అదేమీ లేకుండా జిఎం అపాయింట్ చేశారు. అది కూడా ఎవరికి తెలియదు, చిన్న పేపర్లో న్యూస్ వచ్చింది. అది ఎందుకు అది జనాలకు చేయట్లేదు. కాబట్టి ఈ రైల్వే జోన్ ఫార్మ్ అవ్వాలంటే ఈ ఫేరాఫేర్నియా ఉండాలి. తర్వాత బిల్డింగ్లు అంటున్నారు. బిల్డింగ్ పెద్ద ప్రాబ్లం కాదు. విశాఖ బిల్డింగ్ నిర్మాణం అయ్యే వరకు మన శంకుస్థాపన చేశారు. బిల్డింగ్ నిర్మాణం అది ఎక్కడండి 4-5 ఏళ్ళు పడుతుంది. ప్రస్తుతానికి బిల్డింగ్ అవసరం లేదండి. విశాఖపట్నం డిఆర్ఎం ఆఫీస్లో సగం పార్ట్ ఇప్పుడు రాయడం వెళ్ళిపోతుంది కదా, మీద అంతా ఖాళీ. అవి కాకుండా హిందీ బిల్డింగ్ ఉంది, కన్స్ట్రక్షన్ ఆఫీసులు ఉన్నాయి, బోర్డులు ఉన్నాయి. ఎక్కడైనా పెట్టుకొని జిఎం అతని పేరులో బోర్డు పవర్ ఉంది, బోర్డు ఖాళీ బిల్డింగ్లు ఉన్నాయి. కాబట్టి జిఎం కెన్ ఫంక్షన్ ఎనీవేర్. అది పెద్ద ప్రాబ్లం కాదు. కాబట్టి వీళ్ళు రైల్వే ఏంటి మీ అంచనా ప్రకారం హార్డ్లీ ఇంకొక నెల రోజుల్లో ఆల్రెడీ జిఎం అపాయింట్ చేసి సౌత్ కోస్ట్ రైల్వే అనౌన్స్ కూడా చేశారు. ఈ జనరల్ మేనేజర్ అపాయింటెడ్ సౌత్ కోస్ట్ రైల్వే అని మీకు అపాయింట్ చేశారు. మనకి ఆర్డర్ ఇచ్చారు వాళ్ళు. ఇప్పుడు సౌత్ కోస్ట్ రైల్వే అన్నీ అయిపోయాయి. కానీ దీన్ని ఎందుకు ఒక పండుగ కింద స్టేట్ గవర్నమెంట్ అంత అనౌన్స్మెంట్ అయినా 2 సార్లు ప్రధానమంత్రి గారు వచ్చారు. మొన్న శుభ్రంగా చక్కటి కార్యక్రమం కూడా జరిగింది. మన ఈ యోగా కార్యక్రమం నేను అనుకున్నాను. ఆ రోజు మంచి ప్రోగ్రామ్ అతను వచ్చారు. అంచేత అనౌన్స్ చేసి జిఎం అపాయింట్ చేస్తే జిఎం ఇన్నాళ్ళు ఉండకూడదు. యాక్చువల్గా రైల్వే బోర్డు అపాయింట్ చేసి 15 రోజులు అయింది. అది ఇప్పటికి వచ్చి కూర్చుంటే బాగుండేది. బట్ ఆల్మోస్ట్ అయిపోయింది. జిఎం అపాయింట్ చేశారు. అయితే బీజేపీ తీసుకోవాల్సిన క్రెడిట్ తీసుకోవట్లేదు. ఎందుకు పొలిటికల్ రీజన్స్ ఏమైనా ఉన్నాయో? అదే ఇప్పుడు నేనది కాంగ్రెస్ గవర్నమెంట్ దీనికి చెప్పుకోవాలంటే నేను అనకూడదు, కానీ అంత మంచి ఫేవర్ చేయలేదని నేను అనుకున్నాను. ఎందుకంటే వాళ్ళు అన్ని సాధ్యాసాధ్యాలనే చెప్పారు. బీజేపీ గవర్నమెంట్ అందుకే కదా ఏపీలో కాంగ్రెస్ అయిపోయింది కదా. ఇప్పుడు బీజేపీ వచ్చి ఏంటంటే కొన్నాళ్ళు వీళ్ళు కూడా అదే పాట పాడినా
తర్వాత మనసు మారింది. రెండోసారి కూడా వాళ్ళే ఎన్నికేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మేము తీసేస్తామన్నా సరే రావడం వాళ్ళు ఓట్లేశారు. మీకు తెలుసండి, గాజువాక ప్రాంతంలో అత్యధికమైన మెజారిటీ వచ్చింది బీజేపీ, మన తెలుగుదేశం. ఆ గాజువాక స్టీల్ ప్లాంట్ ఉంది గాజువాక కింద. అంత వ్యతిరేకత వాళ్ళ ప్లాంట్ని మేము ప్రైవేట్ చేస్తామన్నా సరే వాళ్ళు నమ్మి చెయ్యని బీజేపీ గవర్నమెంట్ ఉద్దేశంతో వేశారు. అలాగే ఈ రైల్వే కూడా వాళ్ళ చేతిలో ఉంది, వాళ్ళు చేశారు. ఈ రైల్వే విషయంలో వాళ్ళు మంచి పనే చేశారు. నన్ను అడిగితే అది కూడా ఆ స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేటైజ్ చెయ్యమని చెప్తే బీజేపీ బ్రహ్మరథం పడతారు. మంచి పని చేస్తారు. థ్యాంక్ యూ నరసింహమూర్తి గారు, మీ అభిప్రాయం తెలియజేసింది. ఇది విశాఖ రైల్వే జోన్ ఏర్పడడానికి అతి సమీపంలోనే గెజిట్ నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఇది ఆల్రెడీ జిఎం అపాయింట్మెంట్ అయింది కాబట్టి నెల రోజుల్లోపే ఆయన ఛార్జ్ తీసుకునే అవకాశం ఉంటుంది అంటున్నారు. అలానే ఫైనాన్షియల్గా ఇది వైబుల్ అవ్వాలంటే ఖచ్చితంగా వాల్టేర్ డివిజన్ సగభాగం అయినా కానీ విశాఖ రైల్వే జోన్లో పార్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పని నరసింహమూర్తి గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.